చుక్క కూరతో చాలా రెసిపీస్ చేస్తాం కదా! పప్పని, అలాగే ఇగురు కూరని చాలా ట్రై చేస్తూ ఉంటాము. కానీ మీరెప్పుడైనా చుక్క కూరతో పచ్చడి ట్రై చేశారా? నిజం చెప్పాలంటే నేను ఇదే ఫస్ట్ టైము. కానీ ఇంత సూపర్బ్ టేస్టీగా కుదిరిద్దని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకసారి ఈ ప్రాసెస్‌లో మీరు కూడా ట్రై చేయండి. అసలు ఎక్సలెంట్‌గా ఉంటది. మీరు ఈ ప్రాసెస్ ట్రై చేస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తారనమాట. అంత బావుంటది. ముందుగా ఆయిల్‌లో పల్లీలని చక్కగా ఫ్రై చేసుకోండి. రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి నేను మంచిగా తీసి పక్కన పెట్టుకున్నా గదా! ఆ తర్వాత మిగిలిన ఆయిల్‌లోనే పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి తీసుకోండి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి. ఎందుకంటే చుక్క కూర కొంచెం పుల్లగా ఉంటది కదా! అందుకని ఎక్కువగానే పడతాయి. కొంతమంది టమాటా కూడా యాడ్ చేసుకుంటారు. యాక్చువల్‌గా అయితే గుజ్జు కోసం అయితే తీసుకోండి కానీ, పులుపు కోసం అయితే టమాటా ఏం అవసరం లేదు. చుక్క కూర పుల్లగానే ఉంటది. మీరు తీసుకున్న దాన్ని బట్టి చూసుకోండి. ఇలాగ ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోండి వీటిని కూడా. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఈలోపు చుక్క కూరని మంచిగా కట్ చేసేసుకొని, మంచిగా కడుక్కోవాలనమాట. ఎందుకంటే పెస్టిసైడ్స్ చల్లుతూ ఉంటారు కదా! మనం ఖచ్చితంగా ఏ ఆకుకూరైనా గానీ వాష్ చేయాలి. ఏ కూరగాయ అయినా సరే వాష్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఆకుకూర ఏంటంటే ముందుగానే కట్ట మొత్తం కడిగేయాలి. నేను అలా కడగకుండా కట్ చేసినాక కడిగేసాను మర్చిపోయి. ఇంకా ఆ తర్వాత అదే ప్యాన్‌లోని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చుక్క కూర, దీన్ని కూడా వేసేయండి. మంచిగా ఫ్రై చేసుకోండి. యాక్చువల్‌గా ఒక కట్ట చుక్క కూర అయితే మాత్రం గట్టిగా 3 పూట్ల తింటే ఒక పర్సన్‌కే సరిపోయిద్దనమాట. మీరు ఒకవేళ ఎక్కువ మెంబర్స్ ఉంటే మాత్రం చుక్క కూర 2, 3 కట్టలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మరీ ఆకుకూర కట్టలు కూడా మష్రూమ్స్ కట్టల్లాగా బుజ్జి బుజ్జిగా కడుతున్నారు కదా! మనం కూడా వాటిని కూడా చాలా జాగ్రత్తగా కొనుక్కోవాల్సొస్తుందనమాట. ఒకప్పుడు రూ. 5, రూ. 10కే వచ్చాయి. ఇప్పుడు అవి కూడా రూ. 20 అలా తీసుకుంటున్నారు. ఇదిగోండి చూసారు కదా! దానిలో ఉన్న మనం ఏం వాటరేసే పని లేదు. ఫ్రై చేస్తుంటే దానిలోంచి వాటరొచ్చి, ఆ వాటర్ ఎవాపరేట్ అవుతాయనమాట. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలోనే పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్క, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసి మంచిగా మిక్సీ పట్టుకోండనమాట. అన్నీ ఒకేసారి వేసుకోండి. ఏం పర్వాలేదు. కొంచెం కొంచెం చూసుకుంటూ ఒకవేళ మీకిక్కడ ఏదన్నా అవసరం అనిపిస్తే ఒక్క చుక్క వాటరేసుకోండి. ఏం అవసరం లేదు. చుక్క కూర వేస్తాం కదా! ఆటోమేటిక్‌గా అది గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తదనమాట. ఇదిగోండి ఫ్రై చేసి పెట్టుకున్న చుక్క కూరను కూడా వేసేయండి. ఇంక దీన్ని కూడా మంచిగా ఒక తిప్పు తిప్పేయండి. చూసారా? అసలు నిజంగా అసలు దాని టెక్స్చరే ఎలా ఉందంటే చాలా క్రీమీగా చాలా బావుందనమాట. నేను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి పూరి చేస్తున్నాను. పూరీలోకి కాంబినేషన్‌గా ఈ చుక్క కూర పచ్చడి ట్రై చేశాను. అసలు నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పూరీలోకి పూరీ కర్రీ కాకుండా ఇలాగ ఆకుకూర చట్నీ ఇంత బావుంటుందా అని. సమయానికి మా హస్బెండ్ లేరు కానీ, మా హస్బెండ్ ట్రై చేస్తే మాత్రం నన్ను ఈరోజు చాలా పొగిడేవారనమాట. ఏం పర్లేదు. మా హస్బెండ్ ఉన్నాక ఈసారి మళ్ళీ ఈ రెసిపీ ట్రై చేస్తాను. అండ్ దట్ టూ పూరీలోకి మాత్రం చాలా బావుంటది. ట్రై చేయండి. ఆ తర్వాత దీన్నొక బాక్స్‌లో తీసుకొని పచ్చుల్లిపాయ ముక్కలు వేసుకొని దానికి పోపు పెట్టుకోండి. పోపు దినుసులన్నీ వేసుకొని పోపు దినుసులు కొంచెం ఎక్కువే ఏసుకోండి. నోటికి కమ్మగా ఉంటది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేసి, ఆ తాలింపుని పచ్చడిలో వేసి మంచిగా కలుపుకోండి. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఉందండి. నేను ఆ క్లిప్ కూడా పెడతాను. ముందైతే ఈ పూరితో ట్రై చేస్తున్నాను. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లోకి. నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి, మధ్యాహ్నం భోజనంలోకి, ఈవినింగ్ 3 పూట్ల ఇదే తినేసాననమాట. వీటిలో